మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లా తాడేపల్లిలో నర్సుపై ప్రేమోన్మాది బ్లేడ్తో దాడి చేశాడు. ఆ వ్యక్తిని పోలీసులు 3 గంటల్లో పట్టుకున్నారు. వడ్డేస్వం దగ్గర జాతీయ రహదారి సర్వీస్ మార్గంలో ఉన్మాదిని అరెస్టు చేశారు. ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్న యువతిపై మువ్వా క్రోసూరు వాసి క్రాంతి మౌడిని దాడి చేశాడని పోలీసులు చెప్పారు. ప్లాన్తోనే ముందు బ్లేడ్ తీసుకుని యువతిపై దాడి చేశాడని పోలీసులు తెలిపారు. తాడేపల్లి మండలంలో పులివెందపల్లి కావ్య అనే ఒక అవివాహిత మహిళ నర్సుగా ట్రైనింగ్ అవుతుంది. ఈ క్రమంలో ఈమెకి గతంలో పరిచయం ఉన్నటువంటి ఇంటర్మీడియట్లో క్లాస్మేట్ అయినటువంటి ఓరుగంజి క్రాంతిమౌళి అనే అతను గత కొంతకాలంగా ఈ అమ్మాయిని ప్రేమించమని చెప్పి వేధిస్తూ వెంటబడుతూ హెరాస్ చేస్తూ ఉన్న క్రమంలో ఈరోజు కావ్య తన హాస్టల్ వద్ద దీపిక రెస్టారెంట్ దగ్గరలో ఉండే లేడీస్ హాస్టల్ దగ్గర ఉండగా ఇతను ప్లాన్డ్గా అమ్మాయిని చేయాలన్న ఉద్దేశంతో హాస్టల్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. మ్యారేజ్ గురించి ప్రేమించమని చెప్పని ఒత్తిడి చేస్తూ అమ్మాయిని వేధించడం జరిగింది. ఈ క్రమంలో అమ్మాయి నిరాకరించడంతో తను ముందుగా ప్లాన్గా అనుకున్న ప్రకారంగా తెచ్చుకున్నటువంటి జేబులో నుంచి బ్లేడ్ని తీసి ఆమె నెక్ని కట్ చేయడం జరిగింది. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి శంకర్ ఫోన్ లైన్ అందిస్తారు. సాయి శంకర్, చెప్పండి, తాడేపల్లి జిల్లాలో ప్రేమోన్మాది చేతిలో గాయపడిన అమ్మాయి పరిస్థితి ఇప్పుడు ఏ విధంగా ఉంది? గుంటూరు జిల్లా తాడేపల్లి లోని వడ్డేశ్వరం జాతీయ రహదారిపై ఈ రోజు ఉదయం సమయంలో ఒక యువతపై ప్రేమోన్మాది బ్లేడ్ తో దాడి చేయడం జరిగింది. అయితే వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు అలర్ట్ అయ్యి ఆ అమ్మాయిని ఆ దగ్గరలోనే ఒక ప్రముఖ హాస్పిటల్ కూడా తరలించినటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటు ఎవరైతే ఈ దాడి చేసినటువంటి క్రాంతి మౌలిని కూడా స్థానికులు అయితే వెంటనే గుర్తించారనే విధంగా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు కూడా దగ్గరలో అతను గాలించి వెంటనే 3 గంటల సమయంలోపే అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం ఉన్నాయి. యువతి పరిస్థితి అయితే ఇబ్బందికర పరిస్థితులు ఏం లేవు అనే విధంగా కూడా డాక్టర్లు అయితే చెప్తున్నట్లు కూడా పోలీసులు అయితే చెప్పడం జరిగింది. కాకపోతే దాడి చేసినటువంటి సమయంలో కొంత గాయాలు అయితే అయినాయి అనే విధంగా కూడా వాళ్ళైతే చెప్తున్నారు. ప్రస్తుతం ప్రైవేట్ హాస్పిటల్లో అయితే యువతికి ట్రీట్మెంట్ అందుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే అసలు ఈ ఘటనకి సంఘటనపై ప్రస్తుతం పోలీసులు కూడా ప్రెస్ మీట్ ని అయితే పెట్టడం జరిగింది. గతంలో పరిచయం ఉన్నటువంటి నేపథ్యంలో తనని పెళ్లి చేసుకోవాలనే విధంగా కూడా యువకుడు ఆ అమ్మాయి వెంట పడుతున్నటువంటి నేపథ్యంలో యువతి నిరాకరించిన కారణంగానే క్రాంతి మౌలి యువతిపై దాడి చేసినట్లు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం క్రాంతి మౌలిని అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని ఈ రోజు అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పెట్టేటటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా యువతికి సంబంధించినటువంటి వివరాలు కూడా పోలీసులు అయితే సేకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటు వీళ్ళకి సంబంధించి గతంలో పరిచయాలపైన కూడా కొంత పోలీసులు అయితే విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రియా.